రానున్న 48 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఏపీపై వారం రోజుల పాటు వాయుగుండం ఎఫెక్ట్ ఉండనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 27న దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తాను వాయుగుండం తాకనుంది. దీని ప్రభావంతో 2 రోజులు కోస్తాలో 1-2 చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. కోస్తా తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. వచ్చే 5 రోజులు సముద్రంలో వేటపై నిషేధం విధిస్తున్నట్లు తెలిపారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్, పల్నాడు, బాపట్ల, ఏలూరు జిల్లాల అధికారులను ఐఎండీ అప్రమత్తం చేసింది. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, వాతావరణ శాఖ అధికారులు ఎటువంటి అప్డేట్స్ జారీ చేస్తున్నారు? సుధా, ఏదైతే బంగాళాఖాతంలో ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి అల్పపీడనం కాస్త బలహీన పడినప్పటికీ మరోవైపు కూడా అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఈ అల్పపీడనం రానున్న 2 రోజుల్లో వాయుగుండంగా మారి దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర మధ్య తీరం దాటే అవకాశాలు ఉన్నట్టయితే వాతావరణ శాఖ అధికారులు ప్రకటిస్తున్నారు. దీంతో వచ్చే వారం రోజులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అధికార యంత్రాంగాన్ని కూడా అప్రమత్తం చేయడం జరిగింది. మరోవైపు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వేస్తాయని చెప్పి మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్ళొద్దని, ఇప్పటికే వేటకు వెళ్ళినటువంటి మత్స్యకారులు ఎవరైనా ఉంటే వాళ్ళు తిరిగి వెనక్కి రావాలని చెప్పి వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నెల 26, 27 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్, పల్నాడు, బాపట్ల, ఏలూరు జిల్లాలకైతే ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. ఇదే నేపథ్యంలో పార్తీపురం, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి జిల్లాల్లో వచ్చే 24 గంటల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, అదేవిధంగా రేపు శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరు సీతారామరాజు, పార్వతీపురం, మన్యం జిల్లాతో పాటు విశాఖపట్నం, అనకాపల్లి, తూర్పుగోదావరి, ఏలూరు ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే ప్రకటన జారీ చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలు కూడా అప్రమత్తం చేయడం జరుగుతుంది. అదే నేపథ్యంలోనే వాయుగుండం తీరం దాటే సమయంలో చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఈదురుగాలతో పాటు సముద్రం కూడా అల్లకల్లోలంగా ఉండే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. మత్స్యకారులు సురక్షిత ప్రాంతాలకి వెళ్లాల్సిన పరిస్థితులు కూడా ఉంటాయని చెప్పి వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ రాజు, థ్యాంక్ యూ.